వర్షాలు పడితే పంటలు పండుతాయి అంటారు. సో, మనం ఒక మాట మాట్లాడామంటే దానివల్ల ఉపయోగం ఉండాలి. కనీసం అవతల మనుషులకి ఏ శాంతో, సంతోషమో, ధైర్యమో అట్లా ఏదో ఒక జల్లులు పడాలన్నమాట. ఎవరైనా బాధలో ఉన్నారు. సో, వాళ్ళ పట్ల ఆ శాంతి యొక్క జల్లులు పడాలి మనం మాట్లాడితే. సో, అలాంటిది ఏమీ జరగట్లేదు. ఊరికే ఉరుములన్నమాట. అది జేసేస్తాం, ఇది జేసేస్తాం అని జెప్పేసి. సో, ఆ రకంగా మేఘనాదులున్నారు. తర్వాత తాటకి అని, అశోకవనంలో రాక్షసులని, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు ఇలా ఎంతో మంది రాక్షసులున్నారు. సో, మహాభారతం తీసుకుంటే అక్కడ చాలా మంది రాక్షసుల్ని చూపిచ్చారు. అంతెక్కడున్నారు? మనలోనే ఉన్నారు. సో, అలా మన మనసనే లంకలోకి చూసుకున్నప్పుడు, ఆ లంకలో ఉన్న ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది కాబట్టి, ఆ ఆత్మ యోగాగ్నిలో అగ్ని ప్రవేశం చేసినప్పుడు తమో ప్రధానత కాలిపోతదన్న ఈ థియరీ పాయింట్‌ని అగ్ని ప్రవేశం కింద చూపిచ్చారు వాల్మీకి మహర్షి అక్కడ. ఏ రకంగా అయితే కోతులు రాయేస్తే రాయి సైంటిఫిక్‌గా లోపలికెళ్ళాల్సింది సముద్రంలో బయటికెందుకొచ్చిందంటే, మన బుద్ధి రాతి బుద్ధి అని చెప్పడానికి. అంటే ఏది చెప్పినా ఎక్కట్లేదు అందులో నుంచి. సో, అది ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుంటదో, ఆత్మ పరమాత్మను తలుచుకున్నప్పుడు, ఆ బుద్ధి దివ్యంగా తేలికైనప్పుడు అన్నీ అర్థమవుతది. అప్పుడు మన మనసనే లంకలోకి పోగలుగుతాం. ఇప్పుడు మన మనసనే లంకలోకి ఎందుకెళ్ళి మనం చూసుకోలేకపోతున్నామనంటే, ఇంక అది ఏమంటారు దాన్ని? అంటే ఒక రాతిలాగా అయిపోయిందనమాట. ఇంక అన్నిటికి మేమే కరెక్ట్. మాకన్నీ తెలుసు. భగవంతుడు ఈ రకంగా చెప్పాడంటే అలా చెప్తారు మన వల్ల ఎక్కడవుతదిలే అనంటే ఇంక పూర్తిగా ఇంక రాతి అయిపోయిందనమాట. ఇంకేది పోదనమాట. అటువంటి రాతి బుద్ధి ఈరోజు దివ్య బుద్ధిగవ్వాలి. సో, బుద్ధి రాయిగా అయిపోయిందని చెప్పడానికి లంకలోకి వెళ్ళేటప్పుడు రాళ్ళేసి పోయారు కోతులన్నీ. ఈరోజు ప్రపంచంలో ఇన్ని జంతువులుంటే వాల్మీకి ఒక కోతినే ఎందుకు పెట్టాడక్కడ అనంటే, కోతికున్న గుణం ఏంటంటే చంచలత్వము, మోహము. కోతుల్ని గమనించి చూడండి. ఎప్పుడు చంచలంగా ఉండవు. ఒక దగ్గర స్థిరంగా ఉండనే ఉండవవి. ప్లస్ మోహము. ఎప్పుడు ఆ పిల్లల్ని మోసుకొని తిరుగుతూ ఉంటాయి. తర్వాత పిల్లలు చనిపోయిన పిల్లల్ని గూడా మోసుకొని తిరుగుతుంటాయి. అంటే అది మానవుడి యొక్క బుద్ధిని అక్కడ చూపిచ్చాడు. ఇదిగో ఈ రకంగా. అంటే ఎప్పుడు చూసినా మోహం, మోహం, మోహం అన్నమాట. ఆ తర్వాత చనిపోయినా గాని ఆ శవాలను ఇక్కడ మోసుకుంటూ తిరుగుతూ ఉంటాం. లేదా ఎప్పుడు చావు. ఎప్పుడు జూసినా శ్మశానానికి ఓ రౌండేసేసి వస్తుంటాం. పోతామేమో ఏమైతే అంటే అది ఎప్పుడు జూసినా దేహస్థితి, మోహం అన్నమాట. సో, అందుకే ఆ మనిషి శరీరము కోతి మొహం చూపిచ్చారంటే, ఆ గుణాలని సింబలైజ్ చేయడం కోసం.